14న జమ్మూలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా జరగనున్న ఎన్నికలు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా. 208 విల్లాలను సీజ్. వాటికి అనుమతి లేదని నోటీసులు. వారితో మాట్లాడి ఆక్రమణలు తొలగిస్తాం. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నారాయణ. మాకు ఎలాంటి భేషజాలు లేవు, వాస్తవం చెబుతాం. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా మోదీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో 5 దశల్లో జరిగాయి. ఈసారి 3 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సున్నం చెరువు FALలో సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి అక్రమార్కులు వ్యాపారాలు సాగిస్తున్నారు. భారీ నిర్మాణాల మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా సరస్సులోని 170/13, 4, 5 సర్వే నెంబర్లలోని 8 విల్లాలను హైడ్రా అధికారులు ధ్వంసం చేశారు. అలాగే మల్లంపేట కత్వా చెరువు FTL విస్తీర్ణం 142 ఎకరాలు. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ 2020-21 సంవత్సరానికి 320 విల్లాలు నిర్మించింది. కానీ 60 విల్లాలకు మాత్రమే HMD అనుమతి తీసుకున్నారు. మరికొన్ని ఫోర్జరీ సంతకాలతో నిర్మించారని ఆరోపించారు. మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో DPO ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 208 విల్లాలను సీజ్ చేసి వాటికి అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. వీటికి కరెంట్ కనెక్షన్, నీటి కనెక్షన్, రిజిస్ట్రేషన్, బ్యాంకు అధికారుల నుంచి రుణాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆర్డినెన్స్ ఇచ్చింది. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడి భరోసా నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల్లో 5-6 ఫుడ్ ప్యాకెట్లు తీసుకుంటున్నారని, అందుకే ఇబ్బందులు లేకుండా అవసరానికి మించి ఆహారం సరఫరా చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఫుడ్ సప్లై పెంచాలని ఆదేశించారని గుర్తు చేశారు. బుడమేరు గట్లు పూర్తిగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. బుడమేరులో భారీగా అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆక్రమణ తొలగింపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. వరద బాధితులను ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం పొంగిలేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రులు పర్యటించి పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవు, వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తున్నాం. 5,489 కోట్ల నష్టం జరిగినట్లు నివేదిక పంపాం. తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు నగరంలోని దౌసులాపురం, రాకాస్తండా గ్రామాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి సామగ్రి, పుస్తకాలు, సర్టిఫికేట్స్ అన్ని వెంటనే అందించే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరద బాధితులకు సహాయం కొంత వేగవంతం చేయాలన్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.